పురుషోత్తం ధీరేంద్ర దగ్గరికి వచ్చి నిన్ను ఆ ఇంట్లో ఉంచే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత అయితే అవును నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. అలా అయితేనే మన పనులు అన్నీ సవ్యంగా జరగగలవు. అయినా నేను ముందు నుండి చెప్తున్నది అదే కదా! నా మాట విని ఉంటే ఎప్పుడో నువ్వు బాగుపడేవాడివిరా. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. అయినా సరే ఇకనైనా నేను చెప్పినట్లు నడుచుకుంటే మన హవాయే నడుస్తుంది అక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే సరే ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టే నడుస్తాను. కానీ ఎలా నేను అక్కడికి వచ్చేది? ఎలా ఉండగలను అది విజయేంద్రని చూసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత అయితే ఎలా ఉండలేవు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు నిన్ను విజయేంద్ర ఏమీ చేయలేడు, ఏమీ అనలేడు. అందుకనే సరే చెప్పి మనం ఎలాగైనా అక్కడ ఉండాలి. నువ్వు అక్కడ ఉంటేనే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే సరే అయితే వస్తాను కానీ నాకు ఏమీ జరగదు అంటేనే అక్కడికి వస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నీకు ఏమీ కాకుండా మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి అయితే వాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే సరే నేను మీతో పాటు కలిసి వస్తానని ఒప్పుకుంటూ అక్కడి నుండి అయితే విజయేంద్ర ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.